రాష్ట్రాలు వేరైనా కళలు వేరు కాదని అన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ జి వివేకానంద్. అమెరికాలోని సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీని సందర్శించిన వివేక్కు ఘన స్వాగతం పలికారు సభ్యులు. తెలంగాణ కళల్ని కూడా అమెరికాలో నలుమూలలా తీసుకువెళ్తామన్నారు సిలికాన్ ఆంధ్ర చైర్మన్ ఆనంద్ కూచిబొట్ల. అమెరికాలోని కాలిఫోర్నియాలో తెలుగు వాళ్లు ఏర్పాటు చేసింది యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర. తెలుగు కళలు, సాహిత్యం బోధించే ఈ సిలికాన్ ఆంధ్రకు చైర్మన్ ఆనంద్ కూచిబొట్ల యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రలో బోధనా తరగతుల్ని ప్రారంభిస్తున్న సందర్భంగా సరస్వతి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి వివేకానంద దంపతులకు ఆత్మీయ ఆహ్వానం పలికారు ఆనంద్ కూచిబొట్ల సంస్థ కార్యవర్గ సభ్యులు. యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రాకి రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు డాక్టర్ వివేక్. రాష్ట్రాలు వేరైనా కళలు వేరు కాదని, కళల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తరపున సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు వివేక్. తెలుగు భాష, కళల అభివృద్ధికి ఆనంద్ కూచిబొట్ల చేస్తున్న కృషిని కొనియాడారు. సిలికాన్ వ్యాలీ సెంటర్ ఏదైతే పెట్టారో we were really impressed. Particularly when I went through the center, అక్కడ ఫ్యాకల్టీ పేర్లు చూసిన తర్వాత ఎందుకంటే చాలా సెంటర్స్, ఇలాంటి సెంటర్స్ ఐ హావ్ సీన్ ఇన్ హైదరాబాద్ అండ్ అదర్ ప్లేసెస్. ఫ్యాకల్టీ దొరకడం కష్టం. అండ్ ఐ థింక్ ద డెడికేషన్ అట్ విచ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ దేర్, ఐ విష్ దిస్ సెంటర్ ఆల్ ద బెస్ట్. అండ్ ఐ వాజ్ జస్ట్ టెలింగ్ మిస్టర్ ఆనంద్ when I saw some of the photographs in such a mass scale, you are propagating this culture. తమకు అవకాశం ఇస్తే తెలంగాణ సాంప్రదాయాలు, జానపదాలను కూడా సిలికాన్ ఆంధ్ర తరపున అమెరికాలోని అన్ని ప్రాంతాలకు తీసుకెళ్తామని అన్నారు ఆనంద్ కూచిబొట్ల. వివేక్ గారి కుటుంబానికి సిలికాన్ ఆంధ్రకి చాలా పూర్వానుబంధం ఉంది. వివేక్ గారు మా అందరి కోరిక, ఇవాళ మనం ఇక్కడ ఉన్నామంటే ఒక భారతీయులుగా ఉన్నాము. తెలంగాణలో మంచి ప్రతిభ ఉన్నటువంటి కళాకారులను చెప్పండి, సిలికాన్ ఆంధ్ర అమెరికా మొత్తం తీసుకొస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అనేటువంటి ఇది లేకుండా కళలకి మనం కలిసి పనిచేద్దాం, అవే కలిపేటువంటివి ఇవాళ అమెరికాలో ఉన్నటువంటిది. అమెరికాతో పాటు భారత్ లో సిలికాన్ ఆంధ్ర చేస్తున్న కార్యక్రమాలను వివేకానంద్ కు వివరించారు ఆనంద్. యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్రలోని తరగతి గదులు, అధ్యాపకులు, అక్కడ ఉన్న వసతులను వివరించారు.